యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆలేరు పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ మీడియాతో మాట్లాడుతూ యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లయ్యపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేయటని, ఐలయ్య చేసే అభివృద్ధి పనులను ఓర్వలేక ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇక ముందు అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూళ్ల నరసింహులు, ఎగ్గిడి యాదగిరి, ఎండి గౌస్, దూసరి అంజయ్య, కలకుంట్ల లోకేష్, సంపత్, కాసుల భాస్కర్, మన్నె సంతోష్, దూడల రాజుగౌడ్, బరిగె శ్రీనివాస్, అందే అఖిల్, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్టలో ఒక తాగుబోతు, క్యాషినో హోల్డర్, ఒక చిల్లర నా కొడుకు, ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, 2,22,000 మంది జనాభాకు నేను అని చెప్పి 24 గంటలు కష్టపడే ఒక మంచి నాయకుని కోసం ఎవరో ఒకరు పిలిపించి ఏదో మొన్న హరీష్ రావు శాల్వ వేసి నువ్వేదో ఐలయ్యను బాగా ఎదురుస్తున్నావు అని చెప్పి చెప్తే, బిడ్డ నువ్వేదో ఆయన నాకు ఈ ముచ్చట చెప్పిండు, నేను ఆయన దృష్టిలో ఉన్నా అంటే, ఈడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే టీఆర్ఎస్ గుండెల్లో నిద్రపోతుంది ఈరోజు ఐలయ్య గారు. హరీష్ రావు ఆ మాట అన్నాడంటే ఈరోజు ఐలయ్య స్థానం ఏందో నువ్వు అర్థం చేసుకోవాలి. కేవలం నువ్వు ఒక ఇంతకుముందు మామూలు చెప్పినట్టు ఒక కోళ్ళ దొంగవు, గొర్రెల దొంగవు. నీ మీద ఈరోజు కూడా బొమ్మల రామారంలో పోయి చూద్దాం. అదే గద్దం చెక్క కట్టెలు అన్నీ ఎత్తుకపోయి డీసీఎం లారీలో పెట్టుకున్న తర్వాత పట్టుకున్న కేసు నీ మీద ఉన్నది వాస్తవం కాదా? నువ్వు మొన్నటిదాకా ప్యాగో ఆటో నడిపించినవి ఈ 600 కోట్లకు ఏ రకంగా వచ్చినావు? నువ్వు కేవలం మహేందర్ రెడ్డికి బినామీ వండుకుంటూ వాళ్ళ మభ్యము వాళ్ళని ఏదో వాళ్ళ ముంగట నేను ఏదో ఐలయ్యని ఎదురుస్తున్నా అని చెప్తుంటే మాత్రం బిడ్డ నీకు హరీష్ రావు ఏదో నువ్వు మంచిగా చేస్తున్నావు చెప్పినావు, కానీ నీ ఈడ బలిగినాయనుకో, నీ ఈ బలిగితే కేవలం వచ్చి నిన్ను పరామర్శించి పోయేదే ఉంటుంది తప్ప నిన్ను ఎవరేం ఆపరు, ఎవరేం నీకు చేసే పరిస్థితి లేదు. కేవలం ఎన్నోసార్లు నువ్వు చేస్తున్న ఇలాంటి చిల్లర పనులకు ఐలన్న గారిని మేము అన్నా ఏందన్నా చిల్లరగాడు మాట్లాడే ఏ పోనీ వాడు ఫాల్తుగాడు చిల్లరగాడు వానితోటి మనకి అని చెప్పి అని నిన్ను అసలు లెక్కలనే మేము తీసుకుని అంటే నాయకునివి నువ్వు ఒక మండల ప్రెసిడెంట్ అని చెప్పుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాము. నువ్వు ఈ రోజు కూడా ఎంత తాగున్న మైకంలో మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా చెప్తున్నాం బిడ్డ, ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు ఈరోజు గెలిచినాక కూడా మొత్తం 119 నియోజకవర్గాలలో 24 గంటలు తిరుగుతున్న నాయకుడు అంటే అది కేవలం ఐలయ్య గారు. ఆయనకు వస్తున్న ఆదరణ చూసి మీరు ఓర్వలేక నీ ద్వారా కొంతమంది దొంగలు నిన్ను ముందేసి ఏదో ఐలయ్య కర్ర వెంకటయ్య గట్టిగా మాట్లాడతారు వాడిని ముందేస్తారు, కానీ నీ వలిగినప్పుడు ఎవ్వరు రాడు బిడ్డ. నువ్వు ఇప్పటికైనా చెప్తున్నాం, ఏదో ప్రతిసారి ప్రెస్ మీట్ పెడుతున్నాము కబర్దార్ అంటారు ఊకుంటారు ఎవరేమంటలేరు అనుకుంటున్నావు, కానీ నీ బద్దలు ఇంతకుముందు మావాళ్ళు చెప్పినట్టు ఎందుకంటే నీ స్థాయి మనిషికి మేము గత 35 ఏళ్ళ నుంచి రాజకీయం చేసే వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే మేము సిగ్గుపడుతున్నాం. నిజంగా టీఆర్ఎస్ జిల్లా రాష్ట్ర నాయకులకు చెప్తున్నాం, ఇలాంటి చిల్లరగాలను పెట్టుకుంటే బిడ్డలారా ఈరోజు 50,000 ఓట్లతోటి మిమ్మల్ని ఓడగొట్టిరు. రేపు రాబోయే ఎలక్షన్లో 75,000తోటి ఇదే ఐలయ్యని గెలిపించి మిమ్మల్ని మళ్ళా నువ్వు అన్నట్టు ఊంచి నువ్వు మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి వస్తుంది. కేవలం ఐలన్న గారు ఈరోజు ఐలన్న అంటే నీళ్ళ ఐలయ్య అనే పేరు తీసుకొచ్చిండు. 10 సంవత్సరాలు మీరు పనిచేసిరు, మీ నాయకురాలు ఉంది, కానీ ఏ రోజు కూడా మేము ప్రజాస్వామ్యబద్ధంగానే వాళ్ళు చేసిన తప్పుల మీద ఏదైనా ఉంటే విషయాలు అడిగినాం, కానీ ఏ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చిన్న పల్లెత్తు మాట కూడా మేము నోరు జారి తప్పు మాట మాట్లాడలే. నీకేదో ఇలా తాపీయంగానే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా నీకు చెప్తున్నాం, ఇది ఆఖరి వార్నింగ్. ఇదివరకు చాలా నీ విషయంలో ఓకే పడుతున్నాం. ఇంకోసారి కానీ ఐలయ్య గారి మీద చిన్న తప్పు మాట మాట్లాడిన బిడ్డ బట్టలిప్పి నీ ఇంటి మల్లపురం నుంచి నీకు గుట్ట పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త, ఖబర్దార్. కేటీఆర్ గారు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి నల్గొండలో వెంకటరెడ్డి పైన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన
ఒక ఉద్యమకారుని పైన నోటికొచ్చిన మాటలు మాట్లాడి ఆయన ఇష్టారీతిగా మాట్లాడితే మా గవర్నమెంట్ విప్పు ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య గారు నీ నోరును యాసిడ్ తోటి కడుగుతాం, నీ నాలుకే చీరేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగిందంటే మీరు చేసిన దొంగ స్కీములు అన్నీ కూడా కొన్ని వేల కోట్ల స్కీములు కూడా బయటపడతాయనే భయంతో మీరు ఇలా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు పొద్దున కూడా ఒక దొంగ ఒక రౌడీ ఇలా యాదగిరిగుట్టలో బీర్లా ఐలయ్య గారిని మా ప్రభుత్వ బీర్లా ఐలయ్య గారిని ఇష్టం వచ్చిన మాటలు ఆరపొర కొట్టుకుంటూ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అరే కర్రె వెంకటయ్య, నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల రాజకీయంగా తేల్చుకున్నాం రా. ఎందుకంటే నీకు దొంగల కేసులు ఎన్నో కేసులు ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు బీర్లా ఐలయ్య గారి గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బీర్లా ఐలయ్య గారు 125 నుంచి 150 చెరువులు నింపి ఇక్కడ ఒడ్లు కొనుగోలు ఎంత స్పీడప్లో చేస్తూ ఉన్నాడో చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈరోజు అన్ని విధాలు కూడా ఆలయ నియోజకవర్గాన్ని ఆపదలో ఉన్న వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్న వ్యక్తి ఇవాళ బీర్లా ఐలయ్య గారు. నువ్వేదో గొంగిడి సుంతా మహేందర్ రెడ్డి భిక్షమయ్య గౌడ్ మోచేతి నీళ్లు తాగి ఈరోజు నువ్వు బీర్లా ఐలయ్య గురించి ఎక్కువ మాట్లాడితే బద్దలు భాషింగలు అయితే నాలుకే చీరేస్తాం, ఎక్కడ దొరికితే అక్కడ కొట్టే పరిస్థితులు కూడా వస్తాయని తెలియజేస్తా ఉన్నాం. మేము 17 నెలలు 18 నెలలు అయితే మీ అధికారంలోకి వచ్చి ఒక్క కార్యకర్త మీ కార్యకర్తల మీద ఒక్క కార్యకర్త మీద కూడా కేసులు కానీ ఇంకేమన్నా కానీ మేము పోలే, రాజకీయంగా వేరే విధంగా పోలే. ఇప్పుడు మీరు మాట్లాడే భాష అదుపులో పెట్టుకోకపోతే మిమ్మల్ని గుట్టకొచ్చి కూడా తరిమి కొడతాం, నీ ఊరికొచ్చి కూడా తరిమి కొడతాం. మీరు గోరు కట్టిస్తాం ఐలయ్య కన్ను ఆల్రెడీ మీకు గోరు కట్టించడం, ప్రజలు మీకు గోరు కట్టించారు. ఏదో నువ్వు మొగుల మీద వస్తే మీద పడతా అని మాట్లాడుతున్నాం. మిమ్మల్ని ఊంచే ఇంట్లో కూర్చోబెట్టిరు, అది తట్టుకోలేకనే మీరు రోడ్ల మీదకి వచ్చి మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయంగా నువ్వు ఏమైనా మాటలు మాట్లాడు, నువ్వు వేరే విధంగా మాట్లాడితే మాత్రం ఇంటికి వచ్చి కొట్టాల్సిన పరిస్థితులు వస్తాయని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. నీలాంటి దొంగ కూడా ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము అది చేసే అది లేదు. నీ ఒక దొంగ నువ్వు మండల అధ్యక్షుడిగా ఉన్నావు, నీదేనో నువ్వు బతకాల బిడ్డ. నువ్వు ఐలయ్య గురించి మాట్లాడితే నాలుగే చీరేస్తామని తెలియజేస్తా ఉన్నాం. యాదగిరిగుట్టలోని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య గారు మన ఆలేరు బీసీ బిడ్డ అటువంటి బీర్లా ఐలయ్య మరియు ప్రభుత్వ విప్పు ఐలయ్య గారిని విచిత్రరహస్యంగా మాట్లాడినందుకు ఈరోజు ఆలేరు మండలంలో కాంగ్రెస్ భవన్లో, ఎందుకంటే మన బీసీ బిడ్డ అయి ఉండి కూడా మన ఆలేరుని అభివృద్ధి పథంలో నడిపించినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మన ఐలయ్య మీద కన్నేసి, ఎందుకంటే నీళ్లు తీసుకొచ్చినది ఘనత 150 చెరువులకి నీళ్లు తీసుకొచ్చిన ఘనత ఐలయ్య గారికి ఉన్నది. అన్ని విధాల చెక్ డ్యాములు కానీ మరియు ఫ్లైఓవర్లు కానీ సీసీ రోడ్లు కానీ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు చేయలేని పని ఒక సంవత్సరంలో చేసినందుకు ఈ టీఆర్ఎస్ నాయకులు ఐలయ్య గారి మీద అపనిందలు వేసుకుంటూ విచక్షణంగా మాట్లాడి, ఓరి ఐలయ్య అంటే మీకు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? బీసీ బిడ్డ బీర్లా ఐలయ్య 50,000 మెజార్టీతో గెలిచి మన ఆలేరు తెలంగాణలోనే బీసీ బిడ్డ గెలిచినందుకు గౌరవపడాలి మీరు కూడా. ఎందుకంటే బీసీ కులం ఉన్నారు కాబట్టి, ఎందుకంటే ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. మన బీసీ నాయకుడు ఐలయ్య గారిని ఇట్లా మాట్లాడదాం, నువ్వేదో మెప్పు కోసము కేటీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర మన సునీత దగ్గర మెప్పు కోసం నువ్వు మాట్లాడితే ఈసారి ఖబర్దార్ వెంకటయ్య. ఎందుకంటే ఈ ఆలేరులో ఐలయ్యని మించిన నాయకుడు లేడు. ఎందుకంటే ప్రజల మనిషి ఐలయ్య కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 1,00,000 మెజార్టీతో బీర్లా ఐలయ్య గెలుస్తాడు ఖబర్దార్ ఏదో అంటున్నావు. ఎందుకంటే ప్రజల్లో ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క గ్రామం తిరిగి సేవలు చేసుకుంటూ పోతుంటే మీకు మింగుడు పడలేక ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రతి ఊర్లో తిరిగే పరిస్థితి లేదు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ కూడా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి మీ రకంగా మాట్లాడుతున్నారని కోరుకుంటూ, ఎందుకంటే ఈసారి బీర్లా కానీ ఒక్కసారి ఒక్క మాట మాట్లాడితే మాత్రం ఖబర్దార్ వెంకటయ్య.